బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ పేరుతో భారీ మోసం జరిగింది. ఎన్టీఆర్ కు తెలియకుండా 100 కోట్ల వసూలుకు సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఎన్టీఆర్ క్రేజ్ ను క్యాష్ చేసుకుంటున్నారు కొంతమంది ఫేక్ ట్రస్ట్ నిర్వాహకులు. కొంతమంది ఫేక్ ట్రస్ట్ నిర్వాహకులు ఎన్టీఆర్ కి తెలియకుండా ఎన్టీఆర్ పేరు మీద డబ్బులు దోచేస్తూ ఉన్నారు. కేవలం ఫేక్ ట్రస్ట్ మాత్రమేనా? దాంట్లో కొన్ని అభిమాన సంఘాలు కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. సామాన్య ప్రజలు, ఫ్యాన్స్ నుంచి డొనేషన్స్ రూపంలో భారీగా డబ్బులు వసూలు చేస్తూ ఉంది ఈ ముఠా. తాజాగా తెరపైకి రా ఎన్టీఆర్ సంస్థ వచ్చింది. 2021 నుంచి ఎన్టీఆర్ పేరుతో రా ఎన్టీఆర్ సంస్థ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంది. ఈ నెల 18న 100 కోట్లతో ఊరువాడ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు రా ఎన్టీఆర్ సంస్థ ప్రకటించింది. ఈ నెల 18న ప్రెస్ మీట్ ఉంటుందని చెప్పింది రా ఎన్టీఆర్ సంస్థ. రా ఎన్టీఆర్ సంస్థకు షాక్ ఇచ్చారు జూనియర్ ఎన్టీఆర్. రా ఎన్టీఆర్ సంస్థకు తనకు సంబంధం లేదు అని తేల్చి చెప్పారు ఆయన. ఎవరి నుంచి డొనేషన్స్ కలెక్ట్ చేయడం లేదు అంటూ కూడా రా ఎన్టీఆర్ సంస్థ చెప్పుకొచ్చింది. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. డొనేషన్స్ కలెక్ట్ చేయనప్పుడు 100 కోట్లతో కార్యక్రమాలు ఎలా నిర్వహిస్తున్నారు అంటూ ప్రశ్నిస్తూ ఉన్నారు నెటిజన్స్. దట్స్ ట్రూ. ఒకవేళ అంటే 100 కోట్లు వసూలు చేయకపోతే డొనేషన్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? అంటే డొనేషన్స్ కలెక్ట్ చేయనప్పుడు 100 కోట్లతో కార్యక్రమాలు ఎలా నిర్వహిస్తూ ఉన్నారు? అదే కదా వచ్చేది ప్రాబ్లం. ఇక్కడ కదా సొల్యూషన్ రైజ్ అవుతుంది. మరి ఎందుకు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు? దట్టు ఎన్టీఆర్ పేరు మీద ఎందుకు నిర్వహిస్తున్నారు? ఆ ఇంటెన్షన్ ఏంటి? ఇటువంటి కార్యక్రమాలకు దిగడం వెనకాల కారణం ఏమై ఉంటుంది? దీనికి సంబంధించి ప్రస్తుతం తీవ్రమైన చర్చ జరుగుతూ ఉంది. అఫ్కోర్స్ అభిమాన హీరో కావచ్చు, హీరోయిన్లు కావచ్చు, మరి ముఖ్యంగా మన తెలుగు నాట హీరోలకు అభిమానుల సంఘాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. కాస్త ఫేమస్ అయితే చాలు వాళ్ళకు కూడా హీరోలకు కూడా అభిమాన సంఘాలు ఉంటూ ఉంటాయి. అటువంటిది టాప్ హీరోస్, రినౌండ్ హీరోస్కి వాళ్ళ దగ్గర ఆర్గనైజేషన్స్ ఇంకా స్ట్రాంగ్గా ఉంటూ ఉంటాయి. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ పేరుతో భారీ మోసానికి సంబంధించి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఎన్టీఆర్కి తెలియకుండా 100 కోట్ల వసూలు జరిగాయి. ఎన్టీఆర్ క్రేజ్ను క్యాష్ చేసుకుంటున్నారు కొంతమంది ఫేక్ ట్రస్ట్ నిర్వాహకులు, అభిమాన సంఘాల నిర్వాహకులు కూడా. ఏం జరుగుతుంది? ఎన్టీఆర్ దృష్టికి వెళ్ళిన తర్వాత ఏమైనా రియాక్షన్? అఫ్కోర్స్ ఎన్టీఆర్ దృష్టికి వెళ్ళినట్టుగా తెలుస్తున్న సందర్భం కాబట్టి ఇది డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి అనీంద్ర అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. అనీంద్ర, ఇటు ఎన్టీఆర్ పేరుతో ఈ ఫేక్ వసూళ్లకు సంబంధించి ఎన్టీఆర్ దృష్టికి వెళ్ళిన సందర్భం కింద మాట్లాడుకుంటున్నాం. ఏం జరిగింది? ప్రస్తుతం ఎన్టీఆర్ టీం ఎటువంటి యాక్షన్లకు దిగుతూ ఉంది? జూనియర్ ఎన్టీఆర్ పేరిట సోషల్ మీడియాలో జరుగుతున్న ఒక భారీ మోసం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశం అయింది. జూలై 18వ తేదీన ఊరు వాడ అనే సేవా కార్యక్రమాన్ని ఎన్టీఆర్ ప్రారంభిస్తున్నట్టు కొందరు ప్రచారం చేశారు. అయితే రా ఎన్టీఆర్ పేరుతో ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్ ను అనౌన్స్ చేసి దానికి ఒక వెబ్సైట్ ను కూడా ఏర్పాటు చేశారు. ఇది నిజమంటే లేక సామాన్య ప్రజలు, ఎస్పెషల్లీ నందమూరి అభిమానులు విరాళాలు సమర్పించేందుకు, సేకరించేందుకు కూడా రెడీ అయిపోయారు. అయితే ఈ ఊరు వాడ కార్యక్రమం పూర్తిగా ఎన్టీఆర్ ఆధ్వర్యంలోనే జరుగుతుందని నమ్మించే ప్రయత్నం చేశారు. ఇందులో భాగంగానే ఎన్టీఆర్ త్వరలోనే రాజకీయ అరంగేట్రం చేసేందుకు నిశ్చయించుకున్నారని, అందులో భాగంగానే ప్రజాసేవ కోసం ఏకంగా 100 కోట్లు ఖర్చు చేయబోతున్నారని కట్టుగదులు సృష్టించి హడావిడి చేశారు. అయితే రా ఎన్టీఆర్ కి ఎటువంటి సంబంధం లేదని ఎన్టీఆర్ టీం స్పష్టం చేస్తూ ఓ లేఖని విడుదల చేశారు. నకిలీ కార్యక్రమాలపై ఫిర్యాదులు, విమర్శలు వెల్లువెత్తడంతో జూనియర్ ఎన్టీఆర్ బృందం అలర్ట్ అయింది. ఆ సంస్థతో గాని వారి వెబ్సైట్ తో గాని జూనియర్ ఎన్టీఆర్ కు ఎలాంటి సంబంధం లేదని, ఇది పూర్తిగా గుర్తు తెలియని వారు తమ వ్యక్తిగత ప్రయోజనాల కోసం చేస్తున్నదని, దయచేసి ఎలాంటివి నమ్మి మోసపోవద్దని స్పష్టంగా క్లియర్ గా వాళ్ళు నోటీస్ చేయడం జరిగింది. సో అయితే దాదాపు 12 గంటల నుండి ఆ వార్తా ప్రచారంలో ఉంటే ఎన్టీఆర్ టీం ఎంత ఆలస్యంగా రియాక్ట్ అవ్వడం ఏంటని కొందరు అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఇక్కడ. ఎన్టీఆర్ కి సోషల్ మీడియాలో టీం ఉంది. అతని గురించి ఏ చిన్న వార్త వచ్చినా కూడా ఎన్టీఆర్ కి తెలుపుతారు, ఎన్టీఆర్ కి చెప్తారు. వాస్తవాన్ని బయట పెట్టాల్సిన బాధ్యత ఎన్టీఆర్ టీం పై ఉందని వారు గుర్తు చేస్తున్నారు. అంటే ఈ రకంగా ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ అనేది మరోసారి టాక్ ఆఫ్ ది టౌన్ అయింది. సో మొత్తానికి ఫైనల్ గా
ఎన్టీఆర్ టీం నుంచి క్లారిటీ ఇవ్వడం జరిగింది. రా ఎన్టీఆర్ సంస్థకి ఎన్టీఆర్ కి ఎటువంటి సంబంధం లేదు. జూనియర్ ఎన్టీఆర్ అయితే రాజకీయ రంగ ప్రవేశం చేయట్లేదు. ఎన్టీఆర్ ప్రస్తుతం తను చేస్తున్న సినిమాల్లో ప్రస్తుతానికి డ్రాగన్ షూటింగ్ లో ఉన్నారు. తర్వాత త్రివిక్రమ్ డైరెక్షన్ లో చేయబోతున్నటువంటి గాడ్ ఆఫ్ వార్ అనే టైటిల్ ఇప్పుడు ప్రచారంలో ఉంది. సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించినటువంటి స్టోరీతో ఈ సినిమా రాబోతుంది. నెక్స్ట్ ఆ సినిమా చేయబోతున్నారు. ప్రస్తుతానికి సినిమాల్లోనే ఎన్టీఆర్ ఫోకస్ అంతా ఉంది. రాజకీయాలకు సంబంధించి ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు, ఎటువంటి కార్యక్రమాలు చేయబోట్లేదు. కానీ కొందరు ఇలాగా ఎన్టీఆర్ పేరుతో ఇలా సేవా కార్యక్రమాలు అని చెప్పేసి విరాళాలు వసూలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇవన్నీ కూడా ఫ్యాన్స్ అంతా కూడా గమనించాలి. ఏదైనా కూడా ఎన్టీఆర్ అఫీషియల్ టీం నుంచి వస్తే తప్ప ఎవరు కూడా ఇటువంటి ఫేక్ న్యూస్ నమ్మొద్దంటూ కూడా ఎన్టీఆర్ టీం ప్రస్తుతానికి క్లారిటీ ఇచ్చి అలర్ట్ చేయడం జరిగింది. ఫ్యాన్స్ అయితే ఈ వార్త చూసిన తర్వాత అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయ్యారు. సో ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తున్నారు అనుకున్నాము. ఈ నెల 18వ తారీఖు జరగబోయే ఊరువాడ కార్యక్రమంలో ఆయన పాలు పంచుకోబోతున్నారు. సేవా కార్యక్రమాలు స్వచ్ఛందంగా స్టార్ట్ చేయబోతున్నారు అని ఎంతో ఎక్స్పెక్టేషన్స్ తో ఎన్నో ఆశలతో ఈ వార్త నిజమని అనుకున్న వాళ్ళంతా కూడా ఒక్కసారిగా ఇది ఫేక్ న్యూస్, ఒక ఫేక్ మెంబర్స్ ఈ పేజ్ ని క్రియేట్ చేసి ఎన్టీఆర్ పేరు ఇలా వాడుకుంటున్నారని తెలిసి ఒకసారిగా షాక్ అయ్యారు. సో ఇప్పుడైతే ఒక క్లారిటీ అయితే వచ్చింది. ఎన్టీఆర్ కి సంబంధించి ఎటువంటి రాజకీయ రంగ ప్రవేశం లేదు, ఎటువంటి సేవా కార్యక్రమాలు ఆయన ముందుకు వచ్చి ఇప్పుడు ప్రస్తుతానికి అయితే చేయట్లేదు. సో ఇవన్నీ కూడా నమ్మద్దు అంటూ కూడా టీం క్లారిటీ ఇచ్చారు. సో ప్రస్తుతానికి ఫ్యాన్స్ అందరూ కూడా ఒక క్లారిటీకి వచ్చిన పరిస్థితి సచిన్. ఆల్రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ అనేంద్ర. మొత్తంగా అయితే మాత్రం ఫేక్ ట్రస్ట్లు, ఫేక్ అభిమాన సంఘాలు ఇది టాప్ హీరోస్ని కూడా విడిచిపెట్టడం లేదు. జూనియర్ ఎన్టీఆర్ పేరుతో భారీ మోసానికి సంబంధించిన భారీ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఎన్టీఆర్కు తెలియకుండా 100 కోట్ల వసూలు జరిగాయి. ఎన్టీఆర్ క్రేజ్ను క్యాష్ చేసుకుంటూ ఉన్నాయి కొన్ని ఫేక్ ట్రస్ట్లు, కొన్ని ఫేక్ అభిమాన సంఘాలు కూడా. సామాన్య ప్రజలు ఫ్యాన్స్ నుంచి డొనేషన్స్ రూపంలో భారీగా డబ్బులు వసూలు చేసి తాజాగా తెర మీదకి అంటే భారీగా ఈ డొనేషన్స్ రూపంలో భారీగా డబ్బులు వసూలు చేయడం, ఆ తర్వాత మోసం చేసే పద్ధతి గురించి మాట్లాడుకున్న సందర్భాలు. అయితే తాజాగా తెర మీదకి రా ఎన్టీఆర్ సంస్థ వచ్చింది. 2021 నుంచి ఎన్టీఆర్ పేరుతో రా ఎన్టీఆర్ సంస్థ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుంది అంటూ కూడా చర్చ జరుగుతుంటుంది. ఈ నెల 18న 100 కోట్ల రూపాయలతో ఊరువాడ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు ప్రకటించింది రా ఎన్టీఆర్ సంస్థ. ఇక్కడి అసలు ట్విస్ట్ ఉంది. ఈ నెల 18న ప్రెస్ మీట్ ఉంటుందని చెప్పుకొచ్చింది రా ఎన్టీఆర్ సంస్థ. అయితే రా ఎన్టీఆర్ సంస్థకు షాక్ ఇచ్చాడు జూనియర్ ఎన్టీఆర్. రా ఎన్టీఆర్ సంస్థకు తనకు ఎటువంటి సంబంధం లేదని చెప్పి తేల్చి చెప్పాడు జూనియర్ ఎన్టీఆర్. ఎవరి నుంచి డొనేషన్స్ కలెక్ట్ చేయటం లేదు అంటూ కూడా రా ఎన్టీఆర్ సంస్థ చెప్పుకొచ్చింది. అయితే డొనేషన్స్ కలెక్ట్ చేయనప్పుడు 100 కోట్లతో కార్యక్రమాలు ఎలా నిర్వహిస్తున్నారు అని క్వశ్చన్ చేస్తూ ఉన్నారు నెటిజన్స్. మీరేమనుకుంటూ ఉన్నారు? దీని వెనకాల ఏమై ఉంటుంది? మీ రియాక్షన్ ఏంటి? మీ అభిమతం ఏంటి? కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఏం కొన్నావురా? అమ్మకి 10, అత్తమ్మకి 6, అమ్మమ్మకి 4 కేజీలు చీరలు మావా. అబ్బో, ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. చుడిదారు, మెన్స్ వేర్, కిడ్స్ వేర్ 1+1, 2+1 మస్తు ఆఫర్లు ఉన్నాయి. మరి ఇంకా మాంగళ్య ఆషాఢం కేజీ సేల్ అంటే తెలుసు కదా. మాంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. At KL Lay, we ensure that your dream job is a reality. KL deemed to be university. I'm Rishabh, a digital marketing strategist and a football player. I refuse to be one. At Anurag University, be everyone you dream to be.